మీ సేవా సెంటర్ని మీ ప్రాంతంలో కానీ మీరు ఉంటున్న సిటీలో కానీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? చాలామందికి మీ సేవా సెంటర్ స్టార్ట్ చేయాలని ఉన్నా వారికి అసలు ఎవరిని కలవాలి అనే సందేహం ఉంటుంది. పోనీ తెలిసిన మీ సేవా సెంటర్ వారిని అడిగితే వారు అసలు చెప్పడానికి ఇష్టపడరు. మనమే ఎలాగాలో తెలుసుకుందాం అనుకుంటే పర్మిషన్స్ ఎలా తెచ్చుకోవాలనే విషయం తెలియక విసిగిపోతాం. ఆన్లైన్లో మీ సేవా సెంటర్కి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/తెలుగుపే అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్లో పొందొచ్చు. ఆన్లైన్లో మీ సేవకి అప్లై చేయాలంటే ఫస్ట్ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇందులో ఏపీ, తెలంగాణ రెండు ఉన్నాయి. సో మీరు దీంట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో దీంట్లో దేన్ని పిక్ చేసుకున్నా సరే ఒకటే ప్రాసెస్ ఉంటుంది. సో ఏపీలోకి వెళ్తే ఇక్కడ మీకు ఇందులో అప్లై ఫర్ ఏపీ ఆన్లైన్ ఫ్రాంచైజ్, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏపీ ఆన్లైన్ ఫ్రాంచైజ్ రిజిస్ట్రేషన్ అనే ఒక పేజ్ ఓపెన్ అయ్యిద్ది. ఇందులో 3 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఈ 2 స్టేటస్ అంటే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళ స్టేటస్ చెక్ చేసుకోవడానికి. ఫస్ట్ వన్ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ న్యూ ఏపీ ఆన్లైన్ సెంటర్. సో దీన్ని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది, అంటే అప్లికేషన్ ఫామ్ ఫర్ ఏపీ ఆన్లైన్ ఫ్రాంచైజ్. సో దీంట్లో అడిగిన డీటెయిల్స్ అంటే ఇన్ఫర్మేషన్ అంటే నేమ్ ఆఫ్ ద అప్లికేషన్, ఫాదర్ నేమ్, జెండర్, ఎడ్యుకేషన్, క్యాస్ట్, కాంటాక్ట్ నెంబర్, ఇవి నార్మల్గా ఇచ్చే డీటెయిల్స్. ప్లస్ సెంటర్ అడ్రస్ కూడా ఇందులో మెన్షన్ చేయాలి మనం, రెసిడెన్షియల్ అడ్రస్ అండ్ సెంటర్ డీటెయిల్స్. సెంటర్ డీటెయిల్స్లో కంపల్సరీగా ఇంటర్నెట్ సెంటర్ ఆర్ ఫ్యాన్సీ స్టోర్ ఆర్ జనరల్ స్టోర్ ఆర్ అదర్స్. సో ఏది ఉంటే అది క్లిక్ చేసుకొని అప్లై చేయాలి. ఓనర్షిప్ అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న దానికి ఆ ఓనర్షిప్ ఏ టైప్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. కనెక్షన్ టైప్ బ్రాడ్బ్యాండ్, కేబుల్ ఆర్ డోంగెల్, అంటే మీరు వాడే ఇంటర్నెట్ డైరెక్ట్గా కేబుల్ త్రూనా లేదా బ్రాడ్బ్యాండ్ త్రూనా లేకపోతే యూఎస్బి లాగుండే డోంగెల్ త్రూనా. సో దేని త్రూ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. కనెక్షన్ ప్రొవైడర్స్ అంటే ఎవరు మీకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే వాళ్ళ డీటెయిల్స్, మీకు అక్కడున్న స్పేస్ ఎంత స్క్వేర్ ఉంది దాని డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయో కూడా ఇక్కడ ఇవ్వాలి. కనెక్షన్ స్పీడ్ ఎంత ఉంది, 1 MB ఎబో. సో అంటే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది డిస్టెన్స్ ఫ్రమ్ ద నియరెస్ట్ ఏపీ ఆన్లైన్ సెంటర్, అంటే మీకు దగ్గరలో ఆల్రెడీ అప్లై చేసిన ఒక మీ సేవా సెంటర్ ఉంటుంది, దానికి మీరు ఇప్పుడు కొత్తగా అప్లై చేసే మీ సేవా సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉందో కూడా ఇవ్వాలి. సో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే సో మన ఆన్లైన్లో ఇలా మీ సేవకి అప్లై చేసుకోవచ్చు. సో రెండింటికి ఒకేలా ఉంటుంది కాబట్టి సో ఇలా మీరు ఇంట్లోనే ఉండి ఏపీ ఆన్లైన్ మీ సేవకి అప్లై చేసుకోవచ్చు.